హే గాయ్స్, పరువు గొప్పదా ప్రేమ గొప్పదా అంటే మీరు దేనికి ఓటేస్తారు? పరువుకా ప్రేమకా? నేనైతే ప్రేమకే సపోర్ట్ చేస్తాను, పరువుకు కాదు. ఆ నలుగురు అనుకుంటారు అంటారు కదా, ఆ నలుగురు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు, అవునా కదా? మనము మంచి చేసినా అనుకుంటారు, మనం చెడు చేసినా అనుకుంటారు, మనం ఏది చేసినా ఆ నలుగురు అనుకుంటూనే ఉంటారు. నువ్వు నీ కోసం బ్రతుకు, ఆ నలుగురు కోసం కాదు. ఆ నలుగురు నీకు ఏదైనా అయితే తీసుకొచ్చి పెడతారా? ఆ నలుగురు నువ్వు ఏదన్నా హాస్పిటల్ పాలైతే నీకు ఏదైనా డబ్బు ఇచ్చి సహాయం చేస్తారా? నలుగురికి ఏంటి, ఒక హాట్ టాపిక్ కావాలి మాట్లాడుకోవడానికి, చిన్న హాట్ టాపిక్ కావాలి కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా మాట్లాడుకుంటారు. ఆ నలుగురు ఏమనుకుంటారో నేను ఇట్లుంటే, ఆ నలుగురు ఏమనుకుంటారో నేను అట్లుంటే వద్దు. ఆ నలుగురు ఏమన్నా అనుకొని, వాళ్ళు ఏమన్నా వేసుకొని, వాళ్ళకి ఏంటి, వాళ్ళు అంతే, వాళ్ళు మాట్లాడుకుంటారు అంతే. అంతకు మించి ఏం చేస్తారు? ఆ నలుగురు అనేటోళ్ళు, ఆ నలుగురు ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదు, కానీ ఆ నలుగురు అనేటోళ్ళు ఎప్పటికీ వాళ్ళు కొన్ని రోజులు నీ గురించి మాట్లాడతారు కావచ్చు, కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. వాళ్ళు ఇంకొక హాట్ టాపిక్ వస్తే వాళ్ళకి అదే హాట్ టాపిక్ అవుతుంది. ఒక్కరు మన గురించి ఏమనుకుంటున్నారో అని పట్టించుకోకుండా మనము మన గురించి ఏమనుకుంటున్నామో అది మనకు ముఖ్యం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది అది నీకు ముఖ్యం. ఎప్పుడు ఒకరి గురించి ఆలోచించి బ్రతకకు, నీ గురించి నువ్వు ఆలోచించి బ్రతుకు. నువ్వు అంటే ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఇతరులకు సంజాయిషి చెప్పి బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. అర్థమవుతుందా? నీ గురించి నువ్వు బ్రతుకు. నలుగురు ఏమనుకుంటారో అంటే వాళ్ళు ఎన్నటికైనా అనుకుంటారు. నువ్వు మంచి చేసినా అనుకుంటారు, చెడు చేసినా అనుకుంటారు. నీ గురించి నువ్వు బ్రతుకు. వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకొని లీవ్ ఇట్. అర్థమవుతుందా?